గురు పౌర్ణమి సందర్భంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ ఆలయాన్ని సాయి నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఉదయం నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న సాయిద్ మహారాజ్ ఆలయంలో శాకంబారోత్సవాలకు వచ్చిన భక్తులకు స్వామిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇక తమకు స్వామివారి దర్శనం దొరకడం మహద్భాగం అంటున్న భక్తులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గురు పౌర్ణమి నాడు గురు పూజోత్సవ వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ సాయినాథ్ మహారాజ్కి పూజలు భజనలు అనేటి భారీగా జరుగుతున్నాయి. భారీగా భక్తులు కూడా వచ్చి ఆ స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇలా ఏంటి ప్రత్యేకత ఏంటి? స్వామివారి దగ్గరికి ఇంత భారీ సంఖ్యలో భక్తులు వచ్చి క్యూలలో ఉండి మరి దర్శనం చేసుకుంటున్నారు. నమస్కారం అండి. మొదటగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు ఇటు నేటి సద్గురువుగా పేరు పొందినటువంటి సాయి గురువును పూజించమని చెప్పినటువంటి రోజు ఇది. ఆ సందర్భంలోనే ఆనాటి నుండి షిరిడిలో ప్రారంభమైనటువంటి గురు పౌర్ణమి ఈరోజు అడుగడుగున దేవాలయాలలో కనబడుతుంది. గురువుని మనము కరెక్ట్గా మనం నమ్మినట్లయితే ఏ విధంగా ఉండాలి, మన జన్మను ఏ విధంగా ధన్యం చేసుకోవాలన్నటువంటి మంచి విషయాలను చెప్పినటువంటి సాయినాథుడి కృప నేడు అంచెలంచెలుగా ఎదిగిపోయి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో చాలా 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 ఆనందమైన రోజుగా భక్తులు భావిస్తూ గురువును దర్శించుకునే రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామివారి దర్శనం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా జరిగింది. చాలా బాగుందండి. 15 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఘనంగా జరుగుతుంది ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఇక్కడ గురువు గారికి ఎలా ఉండాలి అంటే గురువుని ఎలా పూజించుకోవాలి అనేది మాత్రం చాలా బాగా చెప్తుంటారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది స్వామివారి దర్శనం? ప్రత్యేకమైన రోజు స్వామివారి దర్శనం, ప్రత్యేకమైన రోజు గురు పౌర్ణమి రోజు దర్శనం మాకు మహాభాగ్యము. ఇలాంటి భాగ్యాన్ని ప్రసాదించినందుకు అందరికీ ధన్యవాదాలు. భక్తులంతా కూడా పులికించిపోతున్నారు స్వామివారి దర్శనం జరగడంతో. అసలు స్వామివారు దేదివేగం మాకు దర్శనం ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రధాన అర్చకులు అనిల్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి అనిల్ గారు, అసలు ఏంటి వాటి ప్రత్యేకత? భారీగా భక్తులైతే తరలిస్తున్నారు. ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం అంటే గురువులు అంటే మన యొక్క మంచిని చెడును గ్రహించి మనకు మంచిని ప్రసాదించేవాడే గురువు. యోగానికి అతీతమైనటువంటి సద్గురువు ఈ విధమైన ఏది ఆశించకుండా ఈ యొక్క జ్ఞానము, ఈ యొక్క బుద్ధిని నాకు ఇచ్చేది ఉంటే నేను మొత్తం నీ జీవితం మొత్తం చూసుకుంటా అని చెప్పి అటువంటి సాయినాథుని కృప యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మన యొక్క ఆయురారోగ్యాలతో పాటు మనకు మంచిని ప్రసాదిస్తాడని మన యొక్క అభిప్రాయం. చూస్తున్నాం భక్తులు కూడా అసలు చాలా పులకించిపోతున్న పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. హ్యాపీ అందరికి సంతోషం కావాలని కోరుకుంటున్నానండి. మొత్తానికైతే అందరూ తమ జీవితాల్లో వెలుగులు నిండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ సాయినాథ్ మహారాజ్ని కోరుకుంటున్నారు. ముఖ్యంగా భద్రకాళి అమ్మవారి శాకంబరోత్సవాలు వెనకిన ఒకవైపు అవుతుంటే అదే సంఖ్య అంత భక్తులంతా కూడా వచ్చి ఈ సాయినాథ్ మహారాజ్ని చాలా కోలాహలంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV.